తెలంగాణ రాష్ట్ర సాధన అనేది చాలా సుదీర్ఘ పోరాటం తర్వాతనే జరిగింది. అనేక మంది త్యాగాలు చేస్తే, అనేక మంది బలిదానాలకు పాల్పడితే రాష్ట్రం ఏర్పడింది. అయితే దీంట్లో అందరూ సకల జనులు పాల్గొన్నారు, సబ్బండ వర్ణాలు పాల్గొన్నాయి. అందరూ కూడా ఆశపడ్డది ఏంటంటే తెలంగాణ వస్తే బతుకు తెరువు ఉంటుంది అనేది అందరికీ ఒక ఆశ. మన రాష్ట్రంలో మనమే పరిపాలించుకుంటాం, మనందరికీ భాగస్వామ్యం ఉంటుందని. అట్లాంటి ఆశతో మనం తెలంగాణని సాధించుకుంటే, అంతమంది ప్రజలు ఏకమై కొట్లాడితే తెలంగాణ ఏర్పడితే ఆ రాష్ట్రంలో మనం ఆశించినటువంటి కళలు, మన ఆశించినటువంటి డిమాండ్లు నెరవేరలేదు, మన కళలు పరిపూర్తి కాలేదు. ఒక అసంతృప్తి మిగిలిపోయింది, దీనికైనా మనం కొట్లాడింది అని. ఆ అసంతృప్తి కారణం ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వం, దాంట్లో ప్రధానంగా జరిగిన ఒక సమస్య ఏంటంటే ప్రజలకు భాగస్వామ్యం లేదు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఉన్నటువంటి సంబంధం తెగిపోయింది. మామూలుగా పాలకులకు ప్రజలతో సజీవ సంబంధం ఉండాలి. ప్రజలు ఏమనుకుంటున్నారో ప్రభుత్వానికి తెలియాలి, ప్రభుత్వం దానికి వెంటనే స్పందించి తగు విధానాలు తయారు చేయాలి. కానీ ఆ సజీవ సంబంధం అనేది పోయిన తర్వాత ప్రభుత్వానికి ప్రజల్లో ఉన్నటువంటి ఆలోచనలు అర్థం కాలేదు. కింద తమ ఎమ్మెల్యేలతో కూడా ఉండాల్సినటువంటి సంబంధం లేకపోవటం చేత, మంత్రులతో ఉండవలసిన సంబంధం కూడా తెగిపోవటంతో ఇక ఎవరు కూడా వాళ్ళకు సమాచారం అందించే వాళ్ళు లేకుండా పోయినారు. అట్లా సమాచారం అందించేవారు లేకుండా పోవటం ఒక ప్రధాన కారణం ఏంటంటే కేసీఆర్ గారు పూర్తిగా ఒక ఒంటి స్తంభం మేడలో నివసించటం ప్రారంభించారు. రెండోసారి గెలిచినాకనైతే ఇంకా దాని నుంచి ఫామ్ హౌస్కు తప్ప బయట ఎక్కడికి రాకపోవటం, మొత్తం మీదనైతే సంబంధాలన్నీ కూడా తెగిపోయినాయి. ఆ తెగిపోయినటువంటి నేపథ్యంలోనే ప్రధానంగా మనకు గమనించవలసింది ఏంటంటే, ఇక ఆ ప్రజలతో ఉండే లింక్ తెగిపోయిన తర్వాత ఇక వారికి సమాచారం ప్రజల నుంచి చేరదు. వారు తన అనుకున్నటువంటి విషయాలు ప్రజలకు చేరవేయటానికి కూడా ఒక వారధి అనేది లేకుండా పోయింది. అది నేపథ్యం. ఆ నేపథ్యంలో జరిగింది ఏంటంటే అధికారాన్ని స్వప్రయోజనాల కోసం వాడుకున్నారు, భూముల కోసము, కాంట్రాక్టుల కోసం వాడుకున్నారు. అవే ప్రధాన లక్ష్యం అయిపోయింది పరిపాలనలో. పాలకుల యొక్క అవసరాలను తీర్చటమే ప్రధాన లక్ష్యం అయిపోయి, ఇక జరిగింది ప్రజలకు జరగవలసినటువంటి న్యాయం ప్రజలకు జరగలేదు. వాళ్ళ ఆకాంక్షలు నెరవేరలేదు. వాళ్ళు ఏం కోరుకుంటున్నారో ప్రభుత్వానికి అర్థం కాలేదు. వాళ్ళ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పూనుకొని చేసింది కూడా లేదు. చివరాఖరికి ఏమైందంటే వాళ్ళ ఆస్తులు అయితే పెరిగినాయి, కానీ ప్రజలలో ఆర్థిక పరిస్థితి మాత్రం, ప్రజల ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది. వ్యవసాయంలో ధరలు పెరిగి వాళ్ళ పెట్టుబడి వ్యయం బాగా ఎక్కువైంది. పంటకు మాత్రం రేటు లేదు. దానివల్ల బాగా కష్టపడి పంటలు పండించినా కానీ ఆదాయం లేకపోవటం ఒక ప్రధానమైన సమస్యగా మారిపోయింది. చిన్న చిన్న వృత్తులు చితికిపోయినాయి, వాళ్లకు చేయూత అందలేదు. ఇక పరిశ్రమ రంగం, ప్రభుత్వం బడాయిలు చాలా చెప్పింది, కానీ పారిశ్రామిక రంగం అనేది ఎదగలేదు. గదే దాంట్లో 7-8 లక్షలు తప్ప ఉద్యోగాలు లేవు. ఇక ఉండేదంతా సేవారంగం మీదే ఆధారపడి బతకవలసి వచ్చింది. వ్యవసాయం నుంచి ఆదాయం లేక చదువుకొని ఒక ప్రత్యామ్నాయం వెతుక్కొని ఆధునిక ఆర్థిక వ్యవస్థలో ప్రవేశిద్దామని కోరుకున్న వాళ్ళందరికీ కూడా బయట ఇంకా అవకాశాలు దొరకలేదు. వాళ్లకు సేవారంగం తప్ప ఇంకో మార్గం లేదు. సేవారంగం అంటే ఉంటుంది, హోటళ్లలో లేకపోతే ఐటీ రంగంలో అక్కడ చదువుకున్న వాళ్ళకే కొన్ని ఉద్యోగాలు. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ సెక్టర్, బాగా చదువుకొని ఇంగ్లీషు వచ్చిన వాళ్ళకు కొంత మంచి జీతంతో కూడినటువంటి ఉద్యోగం. ఈ వర్గాలు మినహాయిస్తే మిగతా వర్గాల్లో మిగిలిన ఉద్యోగాలు ఏంటంటే, ఒకటి డెలివరీ బాయ్స్, ఇక రెండవది ట్రాన్స్పోర్ట్ రంగంలో డ్రైవర్ల పని, ట్యాక్సీ పని, చిన్న చిన్న
పనులు చేసుకొని బతికే వాళ్ళ సంఖ్య పెరిగింది. చిన్న చిన్న పనులంటే ఇంటి దగ్గర కూర్చొని ఏ సమోసాలు తయారు చేసి అమ్మటము, కూరగాయలు అమ్ముకోవటము, ఇట్లాంటి పనులు చేసే వాళ్ళ సంఖ్య కూడా పెరిగిపోయి మొత్తానికి తెలంగాణ ఆర్థిక రంగం అనేది చిన్నాభిన్నమైంది. అధికారం అండతో కొంతమంది ఎదిగిపోతే ప్రభుత్వ విధానాల వల్ల కొంతమంది పతనమైపోయినారు. దానివల్ల అగాధం పెరిగిపోయి ప్రజల్లో అసంతృప్తి చాలా తీవ్రమైపోయింది. ఈ అసంతృప్తిని వ్యక్తం చేసే వాళ్ళ మీద దాడి చేస్తే, నోరు మూయిస్తే, మీడియాను ఉపయోగించుకొని విస్తృతంగా ఒక పబ్లిసిటీ చేస్తే అంతా కూడా సద్దుమణుగుతుంది, ఎలక్షన్లో గెలుస్తాము అని చెప్పి ప్రభుత్వం నమ్మింది. ఇంకా ఏమన్నా లోపం ఉంటే పైసలతో పూడ్చుకోవచ్చని కూడా వాళ్ళు గట్టిగా అనుకున్నారు. అన్నింటి వల్ల మొత్తం మీదనైతే ప్రయోజనం దొరకలేదు, కానీ నష్టమైతే చాలా తీవ్రంగా జరిగి బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోయింది. కాకపోతే వాళ్ళ నష్టాన్ని పూడ్చుకోవటానికి వాళ్ళ వ్యూహం కొంత మేరకు పనికొచ్చింది అని మాత్రం మనం అంగీకరించక తప్పదు. ఆ విధంగా టీఆర్ఎస్ శకం ముగిసిపోవటానికి కారణం ఏంటంటే అప్రజాస్వామిక పాలన, వారు అనుసరించినటువంటి ఆర్థిక విధానాలు. ఆ విధానాలు తారతమ్యాన్ని పెంచినాయి. పాలకుల జేబులు నింపితే ప్రజల జేబును కత్తిరించే విధంగా సాగినాయి అవి. అది జరిగినటువంటి పరిణామం. మూడవది, ప్రశ్నించిన వాళ్ళపైన దాడులు. ఎవరు ప్రశ్నించినా వాళ్ళని అరెస్ట్ చేయటం, మీటింగ్లకు అనుమతులు నిరాకరించటం, వాళ్ళని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం, ఇది చాలా విశృంఖలంగా జరిగింది. సెక్షన్ 30, సెక్షన్ 144 విధించి ప్రజలు గుమిగూడకుండా, ర్యాలీలు నిర్వహించకుండా, సభలు జరపకుండా అడ్డుకోగలిగినరు. సంఘాలను విచ్ఛిన్నం చేసినరు. సంఘ నాయకత్వాలు ఎదగకుండా వాళ్ళపైన ఒక నిఘాను పెట్టినరు. ఫోన్ ట్యాపింగ్లు ఎట్లా జరిగినాయో మనం ఇప్పుడు జరుగుతున్న కేసు రోజు పేపర్లో చూస్తూనే ఉన్నాం. అనేక విధాలుగా ఒక నిర్బంధ విధానాన్ని ఉపయోగించి ప్రజలను అణిచివేసి తాము పరిపాలన కొనసాగించాలని భావించినరు. ఆ విధానాల వల్ల వాళ్ళు ప్రజలకు మరింత దూరమైనరు. ఈ అణిచివేత విధానాల కారణంగా ప్రజలతో ఉండవలసినటువంటి సంబంధాలు, ప్రజా సంఘాలతో ఉండవలసిన సంబంధాలు పూర్తిగా తెగిపోయినాయి. ఆ విధంగా బీఆర్ఎస్ పార్టీ అనేది కుప్పగూలిపోయింది. ఇక నాలుగవ కారణం ఏంటంటే వాళ్ళు అనుసరించినటువంటి ఒక దృక్పథం కూడా జాతీయ స్థాయిలోకి పోవాలి, అట్లా పోతే మన ఓట్లు పెరిగితే అక్కడో సీటు ఇక్కడో సీటు వస్తే ఒక బలమైన శక్తిగా మారగలుగుతామని ఆశపడ్డారు. కానీ తెలంగాణ పునాది మీద ఎదిగినటువంటి పార్టీ జాతీయ స్థాయిలో ఎదగలేదనే విషయాన్ని మర్చిపోయింది. చివరికి ఏమైందంటే తెలంగాణ అస్తిత్వం వల్ల కలిగిన బలము పోయింది, బీఆర్ఎస్గా మారటం వల్ల వచ్చిన అదనపు ప్రయోజనము లేకుండా పోయింది. అట్లా ఆ పార్టీకి చాలా నష్టమే జరిగింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ కళ అనేది నెరవేరలేదు, తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ అనేది జరగలేదు, తెలంగాణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే ప్రయత్నం జరగలేదు. ఇది మనకు ఈ 10 ఏళ్ల కాలంలో జరిగింది. పాలకులు లాభపడ్డారు, ప్రజలు నష్టపోయారు. అది మనకు 2014 తర్వాత జరిగినటువంటి పరిణామం.